పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెరుపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరామితి పరమాందు స్తుతులను పొందని పాడులా స్వరామితి పరమాందు స్తుతులను పొందని పాడులా హల్లెలూయా 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 Hallelujah, 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 glory. Hallelujah, 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 hallelujah. పిల్లారా, మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళదాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ వచనం మనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యోదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విని దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలా ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి కొరువిని దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఈ మాటను తీసుకొని చాలా మంది బోధకులు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మంగారి సంఘాల్లో ఎత్తబాటు లేకపోతే శరీరం మార్పు అనేది జరిగేది సూర్యోదయమునే తప్ప వేకువజామును కాదు అని చెప్తున్నారు. అంటే మరి మనం ఏం చెప్తున్నాం చెప్పండి? వేకువజామున అని మనం చెప్తున్నాం. కాబట్టి వీరు చెప్పేదానికి బైబిల్లో ఉన్నట్లయితే సత్యం అవుతుంది. వాక్యానికి వీళ్ళు చెప్పేది కనుక సరిపోలేదు అనుకోండి, అబద్ధం అవుతుంది. మనకు ఆయన ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో,
వాక్యానికి సరిపోతుంది కాబట్టి సత్యము. కాబట్టి శరీరం మార్పు చెంది పైకెత్తబడడం అనేది సూర్యోదయం జరుగుతుందా, తెల్లవారుజాము జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అనేది మనం నేర్చుకుందాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడు అని ఉంది కాబట్టి వేకువ చుక్క తర్వాత సూర్యుని యొక్క రాకడ ఒకటి ఉంది అనే బోధ ఉన్నాయి. కానీ వేకువ చుక్క తర్వాత పైకి ఎత్తబడుతుంటే ఇక భూమి మీద మరి సూర్యుని యొక్క రాకడేంటి? వేకువ చుక్క తర్వాత సూర్యుని యొక్క రాకడేమీ లేదు. కాబట్టి మనకు సత్యం ఏదో అబద్ధం ఏదో తెలియాలి. మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సత్యం ఏదో అబద్ధం ఏదో తెలియాలి. చాలా మందికి ఇప్పుడు కాటన్ బట్టలు ఉన్నాయి అనుకోండి, నిజమైన కాటన్ బట్టలు ఉంటాయి, నకిలీ కూడా ఉంటాయి. నేను నిజమైనది ఏదో నకిలీదో తెలియకపోతే నిజం అనుకొని మోసపోతాను. ఆ మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సత్యం ఏదో మనకి తెలియాలి. తెలియకపోతే ఏమైపోతారు? మోసపోతారు. కాబట్టి ఈ వర్తమానం ఎవరైనా విన్నా వాళ్ళు మోసపోకూడదని, సత్యాన్ని తెలుసుకోవాలని బోధించడం జరుగుతుంది. ఎవరైనా వర్తమానం వింటే వాళ్ళని ఈ వర్తమానము లేకపోతే ఈ వాక్యము స్వతంత్రులుగా చేయునుగాక ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కరువు చేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇప్పుడు బైబిల్లో మనము తెల్లవారుజామున పునరుద్ధానం జరిగిందా అంటే రూపాంతరం జరిగిందా? రూపాంతరం అంటే ఏమిటి చెప్పండి? ఒక స్థితిలో నుండి ఇంకో స్థితిలో మారడమే రూపాంతరం. ఇప్పుడు గొంగలి పురుగు ఉందనుకోండి, అది ఎలా ఉంటుందంటే సీతాకోక చిలుక కాకముందు ఎలా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అనమాట. ఇలాగుంటది దీని స్థితి. మొట్టమొదటి అలా ఉంటుంది. తర్వాత ఒక గూటిలోకి వెళ్ళిపోయి ఇదేమవుతుందంటే సీతాకోక చిలుకలాగా మారిపోద్ది అనమాట. రూపాంతరం చెందుతుంది. ఏం చెందుతుంది చెప్పండి? రూపాంతరం చెందుతుంది. సీతాకోక చిలుకలాగా ఏమవుతుంది చెప్పండి? రూపాంతరము చెందుతుంది. రూపాంతరం చెంది ఆ విధంగా ఉంటది అనమాట. అంటే రూపాంతరము ఒక స్థితిలో ఉండి ఈ స్థితిలోకి మారింది. మనము కూడా మరణకరమైన శరీరము కలిగిన వారంగా ఉండి మరణము లేని శరీరంగా మారడమే రూపాంతరము. నశించే శరీరం, ఎందుకంటే ప్రతి మనుష్యుడు నశించిపోతాడు. మరణము నుండి ఎవరు, ఏ ధనవంతులైనా, కోటీశ్వరులైనా, ఎంత గొప్పోళ్ళైనా, ఎంత తెలివైన వాళ్ళైనా, ఎలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళైనా సరే మరణా నుండి ఎవరు తప్పించుకోలేరు. మొన్న ఎవరు కాలువలోకి వెళ్ళిపోయి కారులో అందరూ మునిగిపోయి చచ్చిపోయారు. కారులో ఉండి వాళ్ళందరూ డబ్బు ఉన్నోళ్ళే. కాలువలోకి వెళ్ళిపోయింది, మరి కాలువలో ఉండి మునిగిపోయారు, చచ్చిపోయారు. నీకు అర్థమైందా? డబ్బు రక్షించదు, ప్రాణాల నుండి కాపాడదు. ఏమండి ఆ సమయంలో కాపాడిందా? కొన్ని సమయాల్లో నువ్వు హాస్పిటల్లో ఉంటే డబ్బు ఏదన్నా ఆ డాక్టర్కి ఇస్తే అదైనా ఆయన చిత్తం అయితేనే జరుగుతుంది. లేకపోతే డాక్టర్ కూడా ఏం చేయలేడు, ఎవరు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి మనం ఎంత భక్తి చేస్తున్నాం, ఎందుకు నమ్ముకుంటున్నాం, ఎందుకు ప్రార్థన చేసుకున్నాం, ఎందుకు నువ్వు పనులన్నీ కూడా మానుకొని ఆదివారం నీకు ఏదో పని ఉంటుంది, ఆదివారం మానకూడదు, ఆదివారం ఆరాధన మానకూడదు. ఎన్ని పనులు ఉన్నా కానీ నువ్వు పక్కన పెట్టి వచ్చి ఎందుకు ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లి హల్లెలూయా చెప్తూ ఆమెను చెప్తూ ఎందుకుంటున్నావు? నువ్వు మార్తలాగా ఉండొచ్చు, ఇంటి దగ్గర మార్తలాగా పనులు చేసుకుంటూ, మార్తకు పనులు పిచ్చి ఎక్కువ ఉండొచ్చు నువ్వు. కానీ ఉండకుండా ఎందుకు వచ్చావు చెప్పండి? ఎందుకు శ్రమలు పడుతున్నావు, ఎందుకు నిందలు పడుతున్నావు, బాధలు పడుతున్నావు? కానీ ఓర్చుకొని సహిస్తూ ఆయన నాకు దిక్కు అనుకుంటూ, ఆయన నాకు ఆధారం అనుకుంటూ, ఆయనే నా రక్షకుడు, నా కేడము, నా కాపుదల,
నా బలము అని నువ్వు ఆయన్నే నమ్ముకొని అవన్నీ కూడా సహిస్తూ ఎందుకు బ్రతుకుతున్నావు చెప్పండి? పాపాన్ని అంతా ఎందుకు మానేశావు? అబద్ధాలు మానేశావు, మోహపు చూపులు మానేశావు, దొంగతనాలు మానేశావు, చాడీ చెప్పడం మానేశావు, కోపం మానేశావు. ఎందుకు మానేశావు చెప్పండి? ఎందుకు ఇవన్నీ? మరణము లేని శరీరాన్ని పొందుకొని మరణము లేని మంచి రాజ్యములో ఉండాలని ఆయన నమ్ముస్తారు. హల్లెలూయా. అంటే నీ శరీరం మారాలని సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినంత మాత్రాన, మంచి మంచి ర్యాంకులు వచ్చినంత మాత్రాన, మంచి మంచి మార్కులు వచ్చినంత మాత్రాన, లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నంత మాత్రాన శరీరాలే మారం. అందుకనే అన్నిటికంటే ముఖ్యమేంటి చెప్పండి? ఆయనే. ఎందుకంటే లోకంలో నీకు ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని డబ్బులు సంపాదించినా, స్కూల్ ఆరాధన మానేసి బడికి వెళ్ళినా, స్కూల్ కాలేజీలకు వెళ్ళినా, ఎన్ని గొప్ప గొప్ప మార్కులు తెచ్చుకున్నా, ఏమండి గొప్ప గొప్ప ర్యాంకులు తెచ్చుకున్నా, పెద్ద పెద్ద పేర్లు తెచ్చుకున్నా, అవేమి నీ శరీరాన్ని మార్చవు, ఆయన రాజ్యానికి చేర్చవు. ఆయన వాక్యమే చేరుస్తుంది కాబట్టి అందుకని ఎన్ని మారుకొని, మార్పు తక్కువ వచ్చినా పర్లేదు, పెళ్ళి అయిపోయినా పర్వాలేదు, ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కూలి పని చేసుకొని నేను బతుకుతా, ఏదో బతుకుతా. నాకు ఆయన ఆరాధనే ముఖ్యం, ప్రార్థనే ముఖ్యం, వాక్యమే ముఖ్యం, ఆయనే ముఖ్యం అనుకుంటూ ఎందుకు వచ్చావనండి? మరణము లేకుండా నిన్ను ఏమండి మహిమ శరీరాన్ని ఇచ్చేవాడు ఆయనే కాబట్టి ఇది ఆయన యొద్ద మాత్రమే దొరుకుతుంది. మరణం లేని శరీరానికి ఎవరు ఇవ్వలేరు. ఏ డాక్టర్ ఇవ్వలేడు, ఏ చదువులు ఇవ్వలేవు, ఏ లెక్చరర్లు ఇవ్వలేరు, ఏ సార్లు ఇవ్వలేరు, నీకు ఏ అబ్బాయిలు ఇవ్వలేరు, ఏ బాయ్ ఫ్రెండ్సో గర్ల్ ఫ్రెండ్సో నీ స్కూల్లోనో కాలేజీలో ఎవరు నీకు ఇవ్వలేదు. నీకు అర్థమైందా? ఎవరు నీకు ఇవ్వలేరు. కానీ మరణము లేని ఈ శరీరాన్ని మరణము లేని శరీరముగా, వ్యాధులు లేని శరీరముగా, నీరసము లేని శరీరముగా, బలహీనతలు లేని శరీరముగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడ మాత్రమే. హల్లెలూయా. ఆ మరణము లేని రాజ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. అందుకనే మనము ఆయన నమ్ముకొని ఆయన పనులు చేస్తున్నాం, ఆయన కార్యాలు చేస్తున్నాం. ఈ దినాన పునరుద్ధాన దినము కాబట్టి, మెస్సీయ తిరిగి లేచిన దినము కాబట్టి, ఈ దినాన మనం ఏకముగా కూడి ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఈ రెండవ రాకడ విషయంలో, పునరుద్ధాన విషయంలో కూడా అబద్ధాలు చెప్పి మోసగిస్తున్నాడు. వాడు అబద్ధికుడు వాడు. కానీ సత్యమేదో అబద్ధమేదో మనకి తెలియాలి. ఈ మలాకి గ్రంథాన్ని తీసుకొని, ఇదిగో ఇక్కడ నీతిసూర్యుడు ఉదయించడం ఉంది కదా, మరి వేకు చుక్క తర్వాత నీతిసూర్యుడు ఉన్నాడు, వేకుజామున కాదు ఎత్తబాటు జరిగేది, సూర్యోదయం అనేది ఒక కల్పితమైన బోధన పుట్టించాడు వాడు. వృత్తి అది. ఇక అర్థమైందా? కానీ పిల్లారా, మనము మొట్టమొదటి రాకడ గురించి మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం ఎప్పుడు ఎత్తబడతాము, తెల్లవారుజామున ఏ జామున లేఖనాల ద్వారా మనం చూద్దాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, చూడండి పిల్లారా, మొదటి రాకడలో మెస్సయ్య ఎప్పుడు పునరుద్ధానం చెందాడు, ఆయన శరీరం ఎప్పుడు మారింది అని చూస్తే, మొదటి రాకడలో ఆయన శరీరము 2 సార్లు మారింది. అంటే మరణకరమైన శరీరము కాస్త మరణము లేని శరీరంగా మార్పు చెందింది అనమాట. అర్థమైందా మీకు? అది మొట్టమొదట ఎక్కడ మారిందంటే పరిశుద్ధ పర్వతం మీద. ఎక్కడ మారింది చెప్పండి? పరిశుద్ధ పర్వతము మీద.
పరిశుద్ధ పర్వతం మీద పేతురుని, యోహాన్ని, యాకోబుని ఆ పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరం ఏమైంది చెప్పండి? మార్పు చెందింది. నువ్వు ఇక్కడ వాక్యం వింటే ఏదో ఆలోచిస్తావు, వెనక్కి ముందు తిరక్కండి, జాగ్రత్త వాక్యం విన. పరిశుద్ధ పర్వతం మీద ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధ పర్వతం మీద మెస్సీతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబుని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరం మారింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు ఏ చాకలి కూడా తెలుపు చేయలేనంతగా మార్పు చెంది. హల్లెలూయా. అంటే శరీరం ఏమైపోయింది చెప్పండి? మారి. కానీ ఇది తాత్కాలికమైనటువంటి రూపాంతరం. ఏదో కాసేపు అలాగా తాత్కాలికమైన రూపాంతరం. ఇదే రూపాంతరం చెప్పండి? తాత్కాలికంగా రూపాంతరం చెందింది. అర్థమైందా మీకు? ఆ తర్వాత మరలా ఆయన సిలువేయబడ్డాడు, చంపబడ్డాడు, ఆయన పూడ్చివేయబడ్డాడు. ఆయన మూడవ దినాన, అంటే ఆదివారం నాడు, ఆదివారం అంటే సోమవారం నుండి మనం లెక్కేస్తే ఆదివారం, సోమవారం అలా లెక్కేస్తే ఆదివారం అనేది మొదటి దినము, ఆదివారమే 8వ దినం. కాబట్టి దాన్ని కుమారుని దినం అంటారు. ఎందుకంటే సండే సూర్యుని దినం అంటారు అందరూ, కానీ మనమైతే కుమారుని దినం అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆ దినాన్ని ఇచ్చాడు కాబట్టి. ఆయన సమాధిలో ఉన్నటువంటి ఆయన మరణమును జయించి 8వ దినములో, అంటే 3వ దినములో, 8వ దినమున 3వ దినమున ఒకటి. చనిపోయిన దగ్గర నుండి చూస్తే 3వ దినం, వారాల ప్రకారం చూస్తే 8వ దినం, జాముల ప్రకారం చూస్తే తెల్లవారుజాము. కాబట్టి ఆయన తెల్లవారుజాములో 8వ దినములో తెల్లవారుజామున ఆ మత్యమైన శరీరము, నలిగిపోయిన శరీరము, ద్రాక్ష కాయలు నలిపివేయబడిన రీతిగా రసం తీయబడిన పిప్పి వలె, రక్తమంతా కూడా పిండబడినటువంటి మాంసము ముద్ద వలె ఉన్నటువంటి ఆయన శరీరము, ఆ స్థితిలో ఉన్న శరీరము మహిమగల శరీరంగా మారింది. ఎప్పుడనంటే తెల్లవారుజామున. ఇది శాశ్వతమైన రూపాంతరం, శాశ్వతమైన రూపాంతరము. అయితే ఇప్పుడు ఆ మనిషి కుమారుడు మెస్సైనే నీతి సూర్యుడు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇలా చూద్దాం. ఇప్పుడు నీతి సూర్యుడు పరిశుద్ధ పర్వతం మీద తాత్కాలికమైన రూపాంతరం చెందాడు. ఎవరు రూపాంతరం చెంది చెప్పండి? ఎవరు? నీతి సూర్యుడు. అదే చదివిన మన ఉత్తర సూపులు చూడటం కాదు, కూర్చొని. కాబట్టి ఇక్కడ చూడండి, నీతి సూర్యుడు అని అనుకోమన్నాను ఇప్పుడు నేను. మళ్ళీ మెస్సయ్య అంటారండి. నీతి సూర్యుడు అంటే మెస్సయ్యే. నీతి సూర్యుడు పరిశుద్ధ పర్వతం మీద ఏం చేశాడు చెప్పండి? రూపాంతరం చెందాడు. అలా నీతి సూర్యుడు తెల్లవారుజామున శాశ్వతమైన రూపాంతరము చెందాడు. నీతి సూర్యుడు. ఇక్కడ కూడా నీతి సూర్యుడు అంటే మెసేజ్ చోట్లో నీతి సూర్యుడు అని పెట్టుకోండి. ఈ వర్తమానం అర్థం కావాలంటే అది నీతి సూర్యుడు పరిశుద్ధ పర్వతం మీద తాత్కాలికమైన రూపాంతరం చెందాడు. నీతి సూర్యుడు అంటే ఎవరు? పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం చెందాడు. మరలా తెల్లవారుజామున ఆయన శరీరం ఏమని చెప్పండి? రూపాంతరం చెంది 40 రోజుల వరకు అందరికి కనబడి, అంటే ఆయన యొక్క నీతిమంతులకి 500 మంది పైగా కనబడి ఆయన ఆరోహణమైపోయాడు. 40 రోజులకి ఆయన ఏమయ్యాడు? మేఘము ఆయన్ని కొలిపోయింది. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మరలా ఇప్పుడు మనము తిరిగి మరలా మనిషి కుమారు దినాల్లో ఉన్నాం. మనిషి కుమారు దినాల్లో ఉన్నాం. ఎందుకంటే బ్రహ్నాం గారి పరిచర్యలు, మెస్సీ పరిచర్యలు జరిగినవే జరిగాయి. జాగ్రత్తగా నాకు మళ్ళీ తర్వాత కూడా వర్తమానం వినాలి. మనకు అలవాట్లేదు కొంతమందికి. ఇంటికి వెళ్ళి మెక్కడమే, తినడమే, పేకలో తినడమే, ఖాళీ ఉండదు. దానికి మాత్రం సమయం ఉంటుంది. కానీ మళ్ళీ వర్తమానం నాకు సరిగ్గా వినలేదు, మళ్ళీ అర్థం చేసుకుందాం, మళ్ళీ విందాం అని మళ్ళీ ఈ వర్తమానం వేసుకొని వినడం ఉండదు. తిరగమంటే తిరుగుతారు ఊరి మీద. ఎక్కడికి వెళ్ళి రమ్మంటే మాత్రం, ఎవరైనా రమ్మంటే మాత్రం ఎగరేసుకుంటే వెళ్తారు. టైం ఉంటుంది దానికి. ఏమండి, ఆయన ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని బండి ఒకటి ఉంది కదా, వెళ్ళిపోవడమే, తిరగడమే. కానీ వాక్యం విందామని ఉందా నీకు? చెప్పినా కానీ ఎలుగు తోలు తీసుకొచ్చి ఎంత ఉతికినా నలుపు నిలిపే గాని తెలుపు కాదు కదా. అలాగే నీ బుద్ధి కూడా మారదు. వినాలనే ఆలోచన రానే రాదు నీకు. వినాలనే ఆలోచనే రాదు. భోజనాలు పెడుతున్నారంటే రమ్మంటే లైన్లో వెళ్ళి నిలబడి కొట్టుకొని ప్లేటు ఎంత సమయమైనా సరే నిలబడి తినొస్తాను. ఎందుకంటే నీకు తిండిపిచ్చి కాబట్టి, తిండిపోతూ కాబట్టి. మరి వాక్య తిండిపోతూగా ఉంటాను. ఖాళీ దొరకకుండా వేసేస్తా ఉంటావు. మరి ఖాళీ దొరకకుండా వాక్యం వినాలి కదా నువ్వు కూడా. ఖాళీ లేకుండా ఏం చేస్తావు చెప్పండి? కొద్ది దక్కానే మళ్ళీ వేసేస్తుంటావు. కొద్ది దగ్గానే మరలా ఏదో ఒకటి చేసుకొని తినేటిది, ఏదో ఒకటి తెచ్చుకొని తినడమే. మరి వాక్యం పదే పదే వాక్యం వినాలి కదా. నువ్వు పదే పదే తింటుంటావు. నోరు ఖాళీ ఉంటూ ఊరుకోదు, నీకు ఒప్పుకోదు. మరి వాక్యం కూడా పదే పదే వినాలి కదా. మరి వర్తమానం విన్న తర్వాత మళ్ళీ వర్తమానం మళ్ళీ వినాలి కదా. నువ్వు వెళ్ళి ఆ వర్తమానం వేసుకొని ఇంటికి వెళ్ళగానే ఈ వర్తమానం మరలా వేసుకొని ఆ వాక్యం వింటూ చేయాలి కదా. నీకు ఆలోచన రాదు, ఎప్పుడు మర్చిపోతాను. పర సంబంధం అయితే కదా, ఆ రాజ్య సంబంధం అయితే వినాలని ఉంటుందని. కాబట్టి పిల్లారా, నిజమైన వధువు ఇలా ఉండదు. నిజమైన వధువు మత్తుగా ఉండదు. నిజమైన వధువు వాక్యమును ధ్యానించకుండా ఉండదు. దివారాత్రులు వాక్యము ధ్యానిస్తుంది. ఆయన ఆరాధన ఆమె మానలేదు, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన వాక్యానికి లోబడేది, ఆయన మాటకు లోబడేది వధువు. నువ్వు వెళ్ళి వినాలంటే మరలా వింటావు. ఆదివారం మానకూడదంటే మానదు. అది మూర్ఖురాలకు చెప్పగలవా? మూర్ఖురాలని మాట వెళ్ళినటువంటి దాన్ని మూర్ఖురాలంట. చెప్పింది చేయదు మూర్ఖురాలు. మానొద్దంటే మానదు. నిజమైంది. మూర్ఖురాలంటే మానేది. అర్థమైంది మీకు? మాట వినని వారిని మూర్ఖులు అంటారు. వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వర్తమానం మళ్ళీ వింటున్నావా? వినవు. నువ్వు అంత అర్థమైనట్టు కూర్చొని నటిస్తే మోసపోయేది నీవే. నీవే నష్టపోయేది. వాక్యం వినకపోయినా నష్టపోయేది ఎవరు? నీవే. ఆరాధన రాకపోయినా నష్టపోయేది ఎవరు? నీవే. హల్లెలూయా. చూడండి పిల్లారా, మరలా ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం చెప్పండి? మనిషి కుమారు యొక్క నోరు తెరవండి. మనిషి కుమారు దినాల్లో ఉన్నాం. గొడవలకైతే మాత్రం నోరు తెరుచుకొని వెళ్తారు. నోరు తెరవాలి ఆయన సన్నిధిలో. ఏ దినాల్లో ఉన్నాం మనవి? పెద్ద చెప్పండి. మనిషి కుమారు దినాల్లో ఉన్నాం. ఇవి అంటే బ్రహ్నాం గారు ద్వారా మనిషి కుమారు యొక్క మొదటి రాకడలో ఏం జరిగాయో బ్రహ్నాం గారు పరిచర్యలు కూడా అయ్యే జరిగాయి. కాబట్టి వీటిని ఏమంటారు? మనిషి కుమారు దినాలంట. అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమైందా? అయితే ఈ మనిషి కుమారు దినములోనంటే బ్రహ్నాం గారి కాలంలోనే, 7వ దూత కాలంలోనే 1963లో 1963లో మనిషి కుమారుడు
మనిషి కుమారుడు అతీతమైన మేఘములో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే సన్సెట్ పర్వతం దగ్గర. అంటే సన్సెట్ పర్వతం మీద బ్రహ్మం గారు ఉంటే అప్పుడు 7 దూతలు వచ్చారు ఆయన దగ్గర. ఆ 7 దూతలు వచ్చినప్పుడు ఆ 7 దూతలు 7 ముద్రల గురించి ఆయనతో మాట్లాడిన పిదప 7 దూతలు ఆరోహణమైన తరువాత ఆ దూతల యొక్క రెక్కల ద్వారా అతీతమైన మేఘం రూపుదాల్చింది. ఆ సమయంలోనే బ్రహ్మం గారి యొక్క శరీరము తాత్కాలికంగా రూపాంతరం చెందిందన్నమాట. ఇక్కడ ఏ పర్వతం ఇది? సన్సెట్ పర్వతం. ఇక్కడ సన్సెట్ పర్వతం. ఈ పర్వతం దగ్గర ఆయన శరీరం మారింది. హల్లెలూయా. ఎవరిది? బ్రహ్మం గారి. అంటే నీతి సూర్యుడు సన్సెట్ పర్వతం మీదకి ఆయన మేఘారుండుగా ఏమండి ఆయన అంటే బ్రహ్మం గారు సన్సెట్ పర్వతం మీద ఉన్నప్పుడు 7 దూతల యొక్క రెక్కల ద్వారా ఒక మేఘం రూపుదాల్చింది. ఆ మేఘమేలు ఆయన మనిషి కుమారుని యొక్క సూచనగా, మనిషి కుమారుని యొక్క రాకడగా, అయితే మనిషి కుమారుని యొక్క సూచనగా ఉంది. ఆయన దాన్నే దర్శనం అని బ్రహ్మం గారు చెప్పాడు. దాన్ని ఏం చెప్పాడు చెప్పండి? పరిశుద్ధ పర్వతం మీద ఎలాగైతే మేఘం వచ్చింది, అలాగే మోషే ఏలియా వాళ్ళందరూ ఉన్నారు, అలాగే పేతురు యోహాను యాకోబు ఉన్నాడు, మెస్సయ్య ఉన్నాడు, ఆయన శరీరం మారింది. అదే తిరిగి అతీతమైన మేఘంలో జరిగింది. అంటే సన్సెట్ పర్వతం మీద జరిగిందని చెప్పాడు ఆయన నామనిస్తాడు. అతీతమైన మేఘము ఆ సమయంలో ఏర్పడింది. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఇలా జరిగింది. మరి బైబిల్ ఆ నీతి సూర్యుడు అక్కడ దర్శనం ఇచ్చాడు సన్సెట్ పర్వతం మీద. అంటే మొట్టమొదటి పరిశుద్ధ పర్వతం మీద ఆయన శరీరం మారింది. రెండవది, ఆయన తెల్లవారుజామున ఆయన యొక్క శరీరము శాశ్వతంగా మరణము నుండి మరణాన్ని జయించి మరణము లేని మహిమ శరీరముగా ఆయన శరీరం మారింది. ఆయనే మరణ 1963లో సన్సెట్ పర్వతం మీద ఆయన దర్శనమిచ్చాడు. అంటే 7 దూతలు వచ్చి బ్రహ్మం గారిని కలవడం, 7 దూతల యొక్క రెక్కల ద్వారా అతీతమైన మేఘం రూపుదాల్చింది. కాబట్టి నీతి సూర్యుడు 1963లో ఆ మేఘములో ఆయన దర్శనమిచ్చాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు రెండవసారి నీతి సూర్యుడు వధువుని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. మరి ఎప్పుడు వస్తాడని బైబిల్ చెప్తుందంటే సూర్యోదయమును వస్తాడని బైబిల్ ఎక్కడ లేదు. మీకు అర్థమైందా? సూర్యోదయమును వస్తాడని ఉందనుకోండి, అవునరా వీళ్ళు చెప్పింది కరెక్టే, సూర్యోదయమున శరీరం మారుతుందని నమ్మొచ్చు. ఆయన సూర్యోదయమును వస్తాడని ఎక్కడ బైబిల్లో లేదు. రెండవసారి ఆయన ఎప్పుడు వస్తాడన్నదంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుని కుమారుడైనను ఎరుగరు. చూడండి, ఆ దినము, ఆ జాము, ఆ గడియ, ఆ జాముల్లో వస్తాడని ఉంది. సూర్యోదయములు వస్తాడని ఉంది అక్కడ లేదు. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇంటి యజమానుడు పొద్దుగుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిగూయినప్పుడు వచ్చును, తెల్లవారుజామును వచ్చును. ఎప్పుడు వచ్చునో తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుంట సూచనేమో. కాబట్టి ఇక్కడ చూడండి, అస్తమయమును వచ్చిన యజమాని అంటే నీతి సూర్యుడు. ఆయన అందుకనే పగటిని ఏలేటువంటి జ్యోతి అని ఉంటుంది బైబిల్. ఏలువాడంటే ఎవరు? యజమాని, రాజు.
అందువలన ఆయన అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుగూసే వేళ వచ్చును, తెల్లవారుజామును వచ్చును అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన జాముల్లో వస్తాడున్నది తప్ప ఎక్కడ? సూర్యోదయములు వస్తాడున్నది ఎక్కడైనా లేదు. సూర్యోదయములు వస్తాడున్నదా? లేదు. కాబట్టి ఇప్పుడు నీతి సూర్యుడు ఆయన జాముల్లో వస్తాడు, స్వస్థపరచు రెక్కలతో ఆయన జాముల్లో వస్తాడని బైబిల్ చెప్తుంది తప్ప సూర్యోదయములు వస్తాడని లేదు. కాబట్టి అంతేకాకుండా ఆయన వేకు చుక్క అయ్యన్నాడు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ నీతి సూర్యుడు తన స్వస్థపరచు రెక్కలతో 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. మొత్తుగా కూర్చొని ఉన్నారు. ఆయన వచ్చాడన్న ఆనందం లేదండి. మొత్తుగా ఉండడమే. పొద్దుటి తంతుకు తినడం తగ్గించాలి కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు. తెల్లవారుజామున వచ్చాడు. అందువల్లనే ఆయన వేకు చుక్కగా వచ్చాడంటే తెల్లవారుజామున వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తెల్లవారుజాములో. ఆ రెక్కలు ఏమిటనంటే ప్రధాన దూత శబ్దము, ఘోరధ్వని. ఆయన రెక్కలు ఏమిటి చెప్పండి? ప్రధాన దూత శబ్దము, ఘోరధ్వని. అంటే ప్రధాన దూత శబ్దం అంటే మృతులను లేపేది, ఘోరధ్వని అంటే సజీవుని లేపేది. హల్లెలూయా, హల్లెలూయా. మృతులను సజీవులను లేపేటువంటి ఆ నీతి సూర్యుడిగా తెల్లవారుజాము. నీతి సూర్యుడు అంటే మనిషి కుమారుడు తెల్లవారుజాముడు వచ్చాడు. ఆయనే వేకు చుక్క. మనిషి కుమారుడు అన్న వేకు చుక్కే, నీతి సూర్యుడు అన్న వేకు చుక్కే. అందువల్ల ఆయన జాముల్లో వస్తాడని ఉంది. కాబట్టి ఇప్పుడు తెల్లవారుజామును వచ్చాడు. కాబట్టి ఆ నీతి సూర్యుడు ఆ మనిషి కుమారుడు. కాబట్టి ఇప్పుడు మనము వేకు జాములో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరము మారింది. మెస్సీ శరీరము తెల్లవారుజామునే తప్ప సూర్యోదయమును కాదు. ఆయన కూడా తెల్లవారుజామున వస్తానని చెప్పాడు తప్ప. ఎందుకంటే కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసం లేనప్పుడు రక్షణ సమీపం. కాబట్టి తెల్లవారుజామున వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? తెల్లవారుజాము. కాబట్టి ఆయన మన శరీరాలు మార్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? నీ శరీరం బుద్ధి కలిగిన శరీరం, బుద్ధి కలిగిన కన్యకల యొక్క శరీరం మొత్తుగా ఉండి నిద్రమొత్తుతో ఉండేటువంటి ఆ బుద్ధి లేని కన్యకలు కాదు. బుద్ధి లేని కన్యకలు మొత్తుగా ఉంటాయి, స్తుతించలేవు, స్పందించలేవయి. బుద్ధి లేని కన్యకలు మొత్తుగా ఉంటుంటారు. నాకు సంబంధం లేదు, వచ్చి కూర్చొనేదో అలా బలవంతంగా ఆలకెత్తా ఉంటారు. మొత్తం వచ్చేస్తుంటారు, నిద్ర వచ్చేస్తుంటది, తలకాయ ఎలా ఎలాడుతుంటారు, అలా ఎలాడుతుంటారు. హల్లెలూయా చెప్పని వాళ్ళకి ఆనందం ఉండదు. ఆయన వచ్చాడన్న ఆనందం ఉండదు, తీసుకెళ్తాడన్న ఆనందం ఉండదు, తీర్పు దినంలో ఉన్నామన్న ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏముండదు. ఏం పట్టించుకోరు వాళ్ళు. బుద్ధి లేని కన్యక మొత్తం అదొక రకమైన మొత్తులో ఉంటారు. బుద్ధి కలిగిన కన్యక మాత్రమే ఆయన ప్రతి మాటకి పక్షురాజు అని, ఎగురుతున్న పక్షురాజు అని ఆనందంతో స్పందిస్తాడు, దాయి నామనిస్తాడు. హల్లెలూయా. శరీరంలో ఉన్నాం కాబట్టి ఇదేమో ఐక్యం మధ్య ఇదొక ఐక్య విచారాలతోటి మొత్తు తిండి వలన ఐక్య విచారాలు మందంగా ఉంటుంది అనమాట. బుద్ధి లేని కానీ వచ్చి కూడా ఇక్కడ మందంగా కూర్చోడు, కదలేక మెదలేక, చెయ్యెత్తలేక, నోరు తెరవలేక, స్తుతించలేక. అది బుద్ధి లేని కన్య. బుద్ధి కలిగిన కన్య కంటే ఎవరు చెప్పండి? చురుకుగా ఉండతాడు. వాక్యం నా గురించి, నా కోసం వచ్చాడు, నా శరీరం మారుతుంది, నేను ఎత్తబడతాను, ఆ విధంగా అనుకుని ఆనందపడతాడు అనమాట. ఆమె బుద్ధి కలిగిన కన్యక. నువ్వు ఆ విధంగా అనుకోవట్లేదంటే నువ్వు బుద్ధి లేని కన్యక. బుద్ధి కలిగిన కన్యక అయితే నా గురించి వచ్చాడు, నా శరీరం మారుతుంది, నేను మరణం లేని శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయి ఆయన కలుసుకుంటాను అనుకుంటున్నది అనమాట. అది హల్లెలూయా. బుద్ధి లేని అలాగ అనుకో. చెప్పు, ఎప్పుడైపోద్ది? ఇంకా టైం ఉందా? ఎవరు వస్తున్నారా? వెనక తిరిగి చూడటం, పక్కకు చూడటం, ఇలా చూడటం, తల తిప్పకుండానే కళ్ళు తిరుగుతుంటాయి. అలవాటు. రోడ్డు మీద వెళ్తా వాళ్ళని ఇలా చూసి
అలవాటు. బుద్ధి లేని కనుక ఆ లక్షణాలు నీలో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తెల్లవారుజామున వచ్చాము. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎక్కడున్నామంటే తెల్లవారుజామున ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? తెల్లవారుజామున. ఇప్పుడు మెస్సీ శరీరం కూడా తెల్లవారుజామునే శాశ్వతమైన శరీరముగా రూపాంతరం చెందారు. ఇప్పుడు కూడా మన శరీరాలు శాశ్వతంగా అంటే మర్త్యమైన శరీరాలు అమర్త్యతను ధరించుకొని అంటే మరణం లేని శరీరాలుగా మారి పైకెత్తబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది జరిగేది తెల్లవారుజామునే. మొదటి రాకడలో కూడా ఆయన శరీరం మారింది తెల్లవారుజామునే. ఆయన వధువనగా ఆయన శరీరం అయినది కాబట్టి, ఆయన శిరస్సు అయినారు కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క వధువు శరీరం కూడా ఈ తెల్లవారుజామునే మార్పు చెందుతుంది. సూర్యోదయమున కాదు, ఎందుకంటే సూర్యోదయమున వస్తాడని ఎక్కడ లేదు బైబిల్. రెండవసారి ఆయన సూర్యోదయమున వస్తాడని లేనే లేదు. కాబట్టి నీ సూర్యుడు ఉదయించడం అంటే సూర్యోదయం అంత కావాలి అనుకొని చాలా మంది పడిపోయాడు. చాలా మంది కానీ వేకువ చుక్క తర్వాత సూర్యోదయం అనేది లేదు. తెల్లవారుజామున రూపాంతరం జరిగేది. సూర్యోదయమున కాదు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ రూపముగా మారి యాషువతోడు నశించునది నాటి ఎల్లప్పుడు బలహీనమై నశించునది. చేయబడాలి చేతులారా చేయబడాలి కాబట్టి తెల్లవారుజామున మనం మారిపోయి శరీరాలు మార్పు చెంది ఇంకా యాశువుతో మనం ఉంటాం. ఈ లోకస్తులతో మనం ఉండము, ఈ పాపులతో మనం ఉండము. ఈ మరణించేటువంటి శ్రమంలో ఉండేటువంటి ఈ యొక్క బుద్ధి లేని కన్యకలతో మనం ఉండము. కానీ మెస్సీతో నివసించబోతున్నాము. ఆయన మనతో నివసిస్తాడు. మనము ఆయన కలిసి నివాసములు అక్కడ. మీకు అర్థమైందా? కాబట్టి మనం అక్కడ ఉండబోతున్నాం. అందుకనే నిజమైన వధువు ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంది. అదే బుద్ధి లేని కన్యక వాక్యాన్ని ధ్యానించదు. ఎప్పుడు మొత్తు తిండి వలన ఐక్య విచారం వల్ల మొత్తుగా ఉండి వాక్యం వినాలనిపించదు, ఆయన ఆరాధన చేయాలనిపించదు. ఆయన వాక్యం వినొచ్చున్నదంటే ఎక్కడ గురించి మాకు పని ఉంటే అంటారు. తిరగబడే స్వభావం ఉంటుంది అనమాట బుద్ధి లేని కన్యకి. మరి నువ్వు బుధవారం ప్రార్థన రావచ్చు కదా, ఆదివారం ప్రార్థన రావచ్చు కదా, శనివారం ప్రార్థన రావచ్చు. ఎక్కడ గుర్తింది నాకు పళ్ళుంటే పళ్ళుంటే అంటదాని వాటిది తిరగబాటు స్వభావం దానికి బుద్ధి లేని. నిజమైన వధువు ఏం చేయాలి చెప్పండి? వాక్యం వింటూ ఉంటుంది. ఆయన హల్లెలూయా,
శరీరం మారాలంటే ఏం చేయాలి? వాక్యమును వినాలి. తెలుసు, నీకు అన్నీ తెలుసు. వాక్యం వినాలని తెలుసు, దివారత ధ్యానించాలని తెలుసు. నడవనోళ్ళు అబద్ధికులను భయం అన్నా కానీ నీకు సిగ్గుపడవు, భయపడవు, వణకవు. వణకవు, భయపడవు. అది గొప్ప అనుకుంటావు. మోసపోతావు సుమా, ప్రమాదంలో పడతావు సుమా. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉండగానే దేవారాత్రులు వాక్యం ధ్యానించు, దాని ఆనందించువాడు ధన్యుడు. వర్తమానం వింటూ ఉంటే, ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే, ఆ రెండవ రాకడ ధ్యానిస్తూ ఉంటే, ఈ వర్తమానం ఆనందించువారే ధన్యులు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నా కోసం ఆయన వచ్చాడు. నన్ను విడిపించడానికి వచ్చాడు. ఇప్పుడు నేను గొప్ప శరీరం మార్పు చెంది ఆయన కలుసుకొని ఆయనతో ఉండబోతున్నాను. ఒక ఆనందం, ఒక ఆనందం. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇంకా ఆయనతో ఉండడానికి వెళుతున్నందుకు ఆనందం. కానీ లోకాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. లోకంలో వాళ్ళందరూ కావాలి కదా నీకు. లోకంలో వాళ్ళు కానీ, లోకాన్ని కానీ, లోకంలో ఉన్నవి కానీ విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. నీకేం విడిచిపెట్టడమో, ఇంకా లోకంలో సంపాదించుకోవాలనుకుంటావు తప్ప ఇంకా డబ్బులుంటే బాగుండేది. డబ్బులుంటే బాగుండేది. పాస్టర్ గారు ఇలా కొన్నారు, నేను కూడా నా దగ్గర డబ్బులుంటే బాగుండేది. నేను కూడా ఇండివిజువల్ కొనుక్కోవాల్సింది. నేను సొంతంగా కొనుక్కుంటే బాగుండేది, నాకు బాగుండేది. కొంచెం డబ్బులు వేసుకొని ఇంకా లోకాన్ని వాక్యం నిమిత్తము, సూచన నిమిత్తము తీసుకున్నాం. నువ్వేమనుకుంటావు అంటే, నేను కూడా ఉంటే బాగుండు, నేను కూడా తీసుకుంటే బాగుండు, నాకుంటే బాగుండు. ఏమండి? లోకాన్ని విడిచిపెట్టాలని లేదు నీకు, లేకాన్ని వదిలేయాలని లేదు. అరే, నువ్వు బాగా చదువుకొని, అమ్మాయి నువ్వు బాగా చదువుకొని మందిరం కంటే ఇంకా పెద్దది కొనాలి, మందిరం కంటే పెద్దది కట్టాలి. అలాగే మమ్మీ, విడవాలని ఉందా నీకు లోకం? ఇలా మాట్లాడుతున్నావంటే అర్థమైందా? కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. ఆయనతో నివసించడానికి వెళుతున్నందుకు ఈ వర్తమానమును బట్టి ఆయన వధువు ఆనందిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నా సొంత దేశానికి నేను వెళ్ళబోతున్నాను. ఆ పరిశుద్ధులతో కలిసి నివాసం చేయబోతున్నాను. అందుకని మన నివాసం ఇక్కడ కాదు, ఇది తాత్కాలికమైన నివాసము. మనది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకొని వారుగా కనబడదము గాని. కాబట్టి పరలోకముండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మునుగుచున్నాము. ఆ నివాసాన్ని ధరించుకోవాలనుకోవాలి, ఆ నివాసాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ ఒక దినాన శిథిలమైపోయాయి. ఇవన్నీ కూడా మనుషుల చేత కట్టబడినవి. కానీ చేతి పని గాక సర్వశక్తిమంతుల చేత కట్టబడినది నిత్యమైన నివాసం ఉన్నది. అదే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే. అది ఆయన చేత కట్టబడినటువంటి నివాసం. ఈ నివాసాన్ని సంపాదించుకునే నివాసం లోకములో కాదు. అర్థమైందా? ఇవన్నీ శిథిలమైపోయేటటువంటివి, ఇవి తాత్కాలికమైనటువంటివి, కానీ శాశ్వతమైనది. ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు, అందులోనికి చేరుస్తున్నాడు. తెల్లవారుజామున ఈ శరీరం ఆ నివాసాన్ని ధరించుకుంటుందంటే మరణము లేని శరీరముగా మారడమే ఆ నివాసంలోని ప్రవేశించడం. ఇప్పుడు శిథిలమయ్యే శరీరంలో నివాసం చేస్తున్నాం మనం. పురుగులు కూడిది, తెగుళ్ళు కూడిది, బీపీ, షుగర్లు, ఆయాసాలు, ఉబ్బసాలు, ఒలుబరువు అయిపోయింది, పట్టుబరువు అయిపోయిందని లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, కాళ్ళు పట్టేస్తున్నాయి, నడువులు పట్టేస్తున్నాయి, వంగలేకపోతున్నాను. ఈ శరీరం ఇలాంటిది. ఈ శిథిలమయ్యే శరీరమును విడిచిపెట్టి ఇప్పుడు మనము కాళ్ళు నొప్పులు గాని, ఒళ్ళు నొప్పులు గాని,
ఆ ఒళ్ళు బరువు అయిపోయిందని కానీ, ఆయాసం కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఏమంటే నీరసం కానీ, ఏమీ లేని, మరణము లేని ఆ నివాసాన్ని ధరించుకొని పైకి ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నివాసమే, అదే ఇప్పుడు మన మధ్య ఉన్న నివాసము. ఆ నివాసం ధరించుకొని పైకి ఎత్తబడతాం. ఇక్కడ ఆ శరీరం మారుతుంది. కనురెప్పాడు సమయంలో శరీరం మారిపోయి పైకి ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆవులించుకుంటూ నిద్రపోతూ, ఏమండి, లోకంలో మునిగి నోరు తెరవడం బద్ధకమే, చెయ్యెత్తడం బద్ధకమే, స్తుతించడం బద్ధకమే, వాక్యం వినడం బద్ధకమే, ఇంటి దగ్గరికి వెళ్ళి వాక్యం వినడం బద్ధకమే. పాస్టర్ గారు మీరు అలా చెప్తున్నారు, పిల్లలు వీడియో గేమ్ ఆడుకోవద్దా? మాకు వాక్యం వింటే ఎలా కుదురుతండి? నేను నిన్ను వేలు పెట్టుకొని ఇచ్చింది దేనికి? వాక్యం వినడానికా? ఏదో చెప్పడం మీకు అలా అబద్ధాలు చెప్పాం కానివ్వండి. మా ఉద్దేశంలో మా పిల్లలు అయ్యి ఆడుకోవాలనే ఉద్దేశం అండి. మా ఉద్దేశం పైకి నోటుతో అలా చెప్పామండి మేము. ఎక్కడ కుదురుతండి? పిల్లలు సెల్ఫీలు దిగాల, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. ఏమో అలాగే చెప్తారు, నిలబడి అక్కడ అంటాను. అర్థమైంది నీకు? వాక్యమే నిన్ను బ్రతికించేది. వాక్యమే నిన్ను ఏం చేసి చెప్పండి, శరీరాన్ని మారుస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. వినటం వలన ఎత్తబడి విశ్వాసం వచ్చేస్తుంది. శరీరం మారే విశ్వాసం వస్తుంది. వాక్యం వినడం వల్ల శరీరం మారే విశ్వాసము వస్తాయి. ఎందుకు ఆదివారం మానేస్తున్నావయ్యా? శనివారం ఎందుకు మానేస్తున్నావయ్యా? బుధవారం ఎందుకు మానేస్తున్నావయ్యా? ఎత్తబడి విశ్వాసాన్ని కోల్పోతావు, మారేది నీకే నష్టం. రావడం వల్ల ఏమొస్తుంది చెప్పండి నీకు? వినుడు వలన విశ్వాసము, శరీరం మారడానికి కావాల్సిన విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసము ద్వారానే శరీరం మారుతూ, గుర్తుపెట్టుకోండి. విన్నంత మాత్రాన కాదు, విని విశ్వసించుడు ద్వారా, విశ్వాసం ద్వారా శరీరం మారి పైకి వెళ్ళిపోద్ది. ఆయన మనసు. హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడి పై చేరగా, హల్లెలూయా. 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 గ్లోరీ. హల్లెలూయా. తలలు వంచుకోండి. ఎవరు ఎత్తబడతారో, ఎవరు నిలబడతారో వారి విశ్వాసం మీద ఆధారపడి, యూనిట్ వల్ల విశ్వాసము కలుగుతుందని. ఎత్తబడి విశ్వాసం ఈ వర్తమానం వల్ల, ఏడుగుత వర్తమానం, ఏకొచ్చొక్క వర్తమానం వినడం వలన ఎత్తబడి విశ్వాసము నీకు కలుగుతాడు. శరీరం మారడానికి కావాల్సిన విశ్వాసము, స్వస్థత పొందడానికి కావాల్సిన విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.